మరి ఈ లూకా సువార్త 10వ అధ్యాయంలో ఇక్కడ దానిని మనము గమనిస్తాం. మనం 25వ వచనం నుండి 37వ వచనం వరకు రాయబడింది. అంటే భారము భరించమన్నాడు కదా, దానికి చక్కటి ఉదాహరణ ఏంటంటే మంచి సమరయుడి యొక్క ఉదాంతము. ఏ విధముగా ఒక సమరయుడు తన బంధువు కాకపోయినా, తన తోబుట్టు కాకపోయినా, తన స్నేహితుడు కాకపోయినా, ఒక అపరిచితుడు, తనకు తెలియనటువంటి ఒక వ్యక్తి ఆపదల్లో ఉంటే తన ప్రాణాన్ని కూడా ఆయన లెక్క చేయకుండా ఆ ఆపదలలో ఉన్నటువంటి వ్యక్తిని ఏ విధముగా ఆయన రక్షించగలిగాడు కదండి. జాలి వచ్చింది అతనిని చూచి, అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కడిగి